హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. మన ఇప్పుడు ఉప్మా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, వేరుశనగ పప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, టమాటో 1, ఉల్లిపాయ 1. పోపు కోసం పచ్చిశనగపప్పు, మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్, జీలకర్ర ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని బొంబాయి రవ్వ 2 నిమిషాల పాటు వేయించుకోండి. మరి ఎక్కువ వేయించుకోకూడదు, పచ్చి వాసన పోతే సరిపోతుంది. మనకు 2 మినిట్స్లో వేగిపోతుంది. లైట్గా ఫ్రై చేసుకోవడం వల్ల మన ఉప్మా టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక ప్లేట్లో తీసుకోండి. ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు ఈ విధంగా సన్నగా స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. కడాయిలో నూనె యాడ్ చేసుకొని ఇందులో వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకొని పోపు సిద్ధం చేసుకోండి. పోపు రెడీ అయింది. ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆనియన్స్ హాఫ్ కుక్ అయ్యాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. మన ఉల్లిపాయలు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటో పీసెస్ యాడ్ చేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వండి. టమాటో మగ్గింది. కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఉప్మా రవ్వ యాడ్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అయ్యాయి. ఇందులో తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా ఉప్మా రవ్వ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒకేసారి యాడ్ చేసి మిక్స్ చేస్తే మనకు ఉండలు కడుతుంది. కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోండి. నీట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోండి. మన ఉప్మా రెడీ అయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంత టేస్టీగా ఉప్మా రెడీ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఉప్మా ఏ విధంగా తయారు చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.